హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మా అత్తమ్మ అయితే ఊరు నుండలైతే వచ్చేసింది. ఇంకా మా అత్తమ్మ వస్తే నాకైతే సగం టెన్షన్ అయితే ఉండదు పూజ దగ్గర అయితే. ఇంకా మా అత్తమ్మ అయితే చూసుకుంటుంది. ఇదైతే నేను సోమవారం డే బ్లాగ్ అన్నట్టు. మండే రోజు అయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా. సో శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం అయితే వచ్చింది కదా. సో అందుకనే ఇంకా మేమైతే పూజ అయితే చేసుకుంటున్నాం మంచిగా. ఇంకా మా టెర్రస్ మీద అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా వాటికి ఫ్లవర్స్ అయితే అయ్యాయి. ఇవన్నీ మేము పెట్టినాయి అన్నట్టు. లాస్ట్ ఇయర్ అయితే నేను తెచ్చాను ఈ చెట్లన్నీ. ఇప్పుడు కొంచెం మంచిగా అవుతున్నాయి. ఇంకా నేను ఈ బిల్వపత్రి కూడా లాస్ట్ ఇయర్ తెచ్చింది. ఇంకా బిల్వపత్రి ఇంట్లో ఉంటే చాలా మంచిది కదా, శివుడికి చాలా ఇష్టం అన్నట్టు. ఇంకా మేమైతే రెగ్యులర్గా అయితే ఇలా పెడుతూ ఉంటాము మండే అలా. ఇంకా ఇలా పండుగలు కూడా ఏమన్నా ఉంటే అలా పెడితే బాగుంటుంది కదా. ఇంకా నేనైతే ఒక 3-4 అలా తెంపుకెళ్దాం అన్నట్టు పైకైతే వచ్చాను. ఇంకా మా టెర్రస్ మీద కొన్ని చెట్లు అయితే ఉన్నాయన్న కదా. సో వాటికైతే రోజు ఇంకా మందార పూలు ఇవన్నీ అయితే ఉన్నాయి కదా. సో అవన్నీ అయితే తెంపుకెళ్దామని అయితే వచ్చాను. ఇంకా చాలా చెట్లు ఉండే కానీ అవన్నీ పోయాయి. అంటే నేను రోజ్ ఫ్లవర్స్ కూడా అంటే రోజ్ ప్లాంట్స్ కూడా చాలా తెచ్చాను. ఒక 5-6 తెచ్చిన, అవైతే సగం పోయినాయి, సగం ఉన్నాయి. ఇంకా అవిట్లో అయితే 2-3 అయితే బతుకున్నాయి. ఇంకా వేరే ఉంటాయి కదా నార్మల్వి, ఇలా మనం ఊర్లలో ఉంటాయి చూడండి రోజ్ ప్లాంట్స్. సో అవైతే బాగానే ఉన్నాయి కానీ మనం బయట ఇట్లా నర్సరీలో కొనుక్కొస్తాం కదా, అవైతే ఉండట్లేవు. ఇది ఊర్లో ఉంటాయి కదా చెట్లు, రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్. సో అవే అన్నట్టు, అలాంటి ఆ జాతికి చెందిన ఫ్లవర్స్ అన్నట్టు ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే. ఇవైతే బాగుంటాయి, ఎప్పుడైనా ఇవి మంచిగా పూస్తాయి. కానీ మనం బయట కొనుక్కొచ్చిన అయితే అంత బాగా అయితే పోయాయి. ఇంకా నేనైతే మా అత్తమ్మకైతే తెంపుకొచ్చి ఇచ్చాను అన్నట్టు. ఇంకా ఏంటంటే మా ఇంటి కింద కూడా కొన్ని 2 చెట్లు అయితే ఉన్నాయి. ఆ వైట్ పూలు, ఇంకా గన్నేరు పూలు అవైతే ఉన్నాయన్నట్టు. అవి కూడా తెంపుకొచ్చి ఇంకా అత్తమ్మ అయితే పెట్టేసింది. డైలీ మా అత్తమ్మ వాకిలి ఉడ్చి వచ్చేటప్పుడు అయితే ఫ్లవర్స్ అన్నీ తీసుకొని అయితే వస్తుంది, కింద ఉండే ఫ్లవర్స్ అన్నీ. ఇంకా తెంపుకొచ్చి అవి డైలీ మేము పూజ చేసుకునేటప్పుడు అయితే పెట్టుకుంటాము. ఇంకా ఇదేంటంటే మేము పరమాన్నం అయితే వండుదాం అనుకున్నాము ఆ రోజు. ఇంకా శివుడికి పరమాన్నం వండి పెడదాము, శ్రావణ సోమవారం కదా అన్నట్టు. ఇంకా మనం పరమాన్నం వండుకోవాలంటే ఫస్ట్ అయితే మనం 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే వేసేసి మంచి మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మనం దాన్ని కొంచెం ఇలా మెత్తగా అన్నాక మనం బెల్లం అయితే వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా పొయ్యి మీద పెడితే ఒక 5-10 మినిట్స్లో మనకు బెల్లం మొత్తం కరిగి మంచిగా అయితే అవుతుంది. ఆ తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే తీసి పక్కన అయితే ఉంచుకున్నాను. ఇంకా ఏంటంటే మనం ఇలాచి ఇంకా కొద్దిగా షుగర్ వేసి దీన్ని ఇలా కొంచెం ఇలా దంచుకుంటే మంచిగా పౌడర్ అయితే అవుతుంది. మనం డైరెక్ట్ మిక్సీలో వేసి కూడా గ్రైండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను కొద్ది దానికి ఇంకా మిక్సీలో ఎందుకు వేయడంలే అన్నట్టు అయితే వేయలేను. ఆ పౌడర్ అయితే ఆ స్వీట్లో వేసేసి కలిపేయాలి. ఆ తర్వాత అయితే నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను. సో స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేసి పోపు అయితే వేసాను. ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో కొద్దిగా గీ వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసి మంచి ఫ్రై అయితే చేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ మంచిగా వేగాక మనమైతే చేసి పెట్టుకున్న పరిమాణంలో అయితే వేసేసి కలిపేయడమే. నిజంగా ఆ రోజైతే చాలా టేస్ట్ అయ్యింది. నేను ఎప్పుడు చేసినా అయితే టేస్ట్ అవుతుంది, కానీ ఈసారి ఇంకా టేస్ట్ అయినట్టు అనిపించింది నాకు. సేమ్ మనం టెంపుల్లో తింటాం కదా, సో అంత బాగుంది అన్నట్టు, అంత టేస్ట్ అయితే ఉండేది ఈ పరిమాణం. ఇంకా ఇది మొత్తం అయితే ఇందులో వేసేసి కలిపేశాను. చాలా బాగుంది. మీకైతే ఇది కొత్తగా అనిపిస్తే అయితే ట్రై చేయండి. కొంతమంది పాలైతే వేస్తారు, ఇంకా నేనైతే పాలు వేస్తే నాకు అంత నచ్చదు. అంటే మా ఇంట్లో వాళ్ళంతా తినరు, అందుకని నేనైతే పాలైతే వేయలేదు. ఇంకా అత్తమ్మ అయితే మొత్తం పూజ అయితే చేసేసింది. కానీ ఇంకా దీపారాధన అంటే నేను స్వీట్ చేసే వరకు లేట్ అయిపోయింది అన్నట్టు. ఇంకా అత్తమ్మ టెంపుల్కి వెళ్ళాలి. మా అత్తమ్మ డైలీ లలిత చదవడానికి అయితే వెళ్తున్నారు. వాళ్ళు ఏంటంటే సౌందర్యలహరి ఇవైతే చదువుతారన్నట్టు. సో వాళ్ళైతే 1 మంత్ నుండి అయితే చదువుతున్నాను. ఇంకా మా అత్తమ్మ అయితే లేకుండే కదా, సో మళ్ళీ మా అత్తమ్మ ఊరు నుండి రాగానే అయితే ఇంకా డైలీ అయితే లలిత ఇంకా సౌందర్యలహరి ఇవైతే చదవడానికి అయితే వెళ్తారు. ఇలా కంపల్సరీ అయితే వెళ్తారు అన్నట్టు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళదైతే టీం అయితే ఉంది అక్కడ గుడిలో. ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే వాళ్ళు పారాయణం అయితే చేస్తారన్నట్టు. ఇంకా మాకైతే ఇంట్లో ఇంకా పనులే సరిపోతాయి. మాకైతే టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే టైం ఉండదు కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళము. కాకపోతే ఇంట్లో మాత్రం మణిదీపవరణ ఇలా అయితే అవైతే చదువుకుంటాము. కానీ ఇంకా మేమైతే టెంపుల్కి అయితే ఏం వెళ్ళమన్నట్టు. ఇంకా నా పూజ అయితే అయిపోయింది.
ఇలా పూజ చేసేసాక ఇంకా మా అంశు వాళ్ళనైతే తీసుకురావాలన్నట్టు ఇంకా స్కూల్కి వెళ్ళి, అందుకని ఇంకా త్వరగా అయితే పూజ అయితే చేసేసాను. ఆ రోజైతే పొద్దున్న లేచినప్పటి నుండి పని చేస్తున్నాం కానీ అసలు పని అవ్వడమే లేదు. అలా అనిపించింది, డబల్ పనిలాగా. ఇంకా నేనైతే తులసమ్మకైతే వాటర్ అయితే పోసేసి మంచి బొట్టు పెట్టేసి, ఇంకా ఏంటంటే ఫ్లవర్ పెట్టేసి, నేను చేసిన స్వీట్ ఉంది కదా, సో అది కూడా పెట్టి నైవేద్యం పెట్టేసి ఇంకా చూయించేసాను అంతే. ఇలా పూజ చేసేసి ఇంకా నేనైతే స్కూల్కి అయితే వెళ్ళాలన్నట్టు. సో మా అంశు కన్నయ్యనైతే తీసుకురావడానికి ఇంకా అందుకనే త్వరగా అయితే పూజ అయితే చేసేసాను. ఇంకా ఆ రోజు నేను ఫాస్టింగ్ కూడా ఉండే అన్నట్టు. సో ఫాస్టింగ్ ఉన్నా అని ఇంకా త్వరగా పూజ చేసేసి ఇంకా లంచ్ చేసేసి ఇంకా వెళ్ళాలన్నట్టు టెంపుల్కి. టెంపుల్ కాదు, స్కూల్కి పిల్లలను తీసుకురావడానికి. ఇంకా ఆ రోజు అయితే నేను బెండకాయ కర్రీ ఇంకా పాలకూర పప్పు అయితే చేశాను అన్నట్టు. ఇంకా 2 చేసాము ఆ రోజు. ఇంకా అవే పెట్టేసుకొని అయితే నేనైతే తినేస్తున్నాను. ఇంకా తినేసి స్కూల్కి అయితే వెళ్ళాలి. చాలా డేస్కి అయితే నేను శారీ అయితే కట్టుకున్నాను అన్నట్టు. ఇట్లా రెగ్యులర్గా అయితే ఇంట్లో శారీ అయితే అస్సలు కట్టుకోను. ఇంకా మా పిల్లలను తీసుకొని అయితే వచ్చేసాను స్కూల్ నుండి. ఇంకా వీళ్ళు రాగానే అయితే పార్కింగ్లో కొద్దిసేపు అయితే ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు కొద్దిసేపు, ఒక 5 to 10 minutes అలా ఉంటారు. ఆ తర్వాత అయితే ఇంకా వీళ్ళని పైకి తీసుకొని వెళ్ళాలి. ఈవెన్ మా రిషి అయినా కూడా అంతే, స్కూల్కి వెళ్ళి రాగానే పార్కింగ్లో కొద్దిసేపు ఆడుకున్నాకనే పైకి అయితే వస్తాడు. ఇంకా వీళ్ళైతే ఇలా మంచిగా తీసేసి సాక్స్ అవి అలా తీసేసి బాస్కెట్లో పెడతారన్నట్టు. ఇలా నీట్గా పెట్టేసి వస్తారు మా అంశు కన్నయ్య. సో వీళ్ళకి ఇంకా తినిపించేసేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి తినిపించేసేసాము. ఇంకా మా అన్వితో అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళు రాగానే కొద్దిసేపు అయితే అన్వితో కంపల్సరీ ఆడుకుంటారు కదా, సో అలా అయితే ఈరోజు కూడా ఆడేసుకుంటున్నారు. అన్వి కూడా వాళ్ళతో సరిగా ఉంటుంది అసలు. అంటే వాళ్ళు ఎలా చేస్తే ఈమె కూడా అలానే చేస్తుంది, అట్లా ఉంటుంది. ఇంకా రోజైతే బెడ్షీట్ అయితే వేయనే లేదు. ఇంకా టైం ఎంత అయిపోయింది అంటున్నాను కదా, ఈవినింగ్ అలా అయిపోతుంది. ఈవినింగ్ 5-6 అలా అవుతుంది. ఇంకా అప్పుడు నేనైతే బెడ్షీట్ అయితే వేస్తున్నాను. ఇలా మీరైతే ఇలా పెట్టుకోండి బెడ్షీట్స్ డ్రాస్లో. ఇలా మనం మడకబెట్టి పెట్టకుండా ఇలా రోల్ చేసి పెట్టామంటే మనకు చాలా బెడ్షీట్స్ పడతాయి. ఇంకా మనకు తీసుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. మనం ఇలా మడకబెట్టి పెడితే మనకి ఏది ఏంటో అర్థం కాదు. అదే ఇలా రోల్ చేసి పెట్టామంటే మనకు మంచిగా ప్లేస్ కూడా బాగా సరిపోతుంది అన్నట్టు. ఇంకా నాకు కావాల్సినవి తీసుకొని ఇంకా మనం వాష్ చేసినవి ఉంటాయి కదా, సో అదైతే ఇందులో అయితే పెట్టేస్తాను నేను. ఇలా అయితే పెట్టుకోండి, నేను అందుకనే మీకైతే ఇలా చూపించాను. మనం ఇలా డ్రాస్ ఉంటే మాత్రం అలా మడకబెట్టి పెట్టుకోకుండా ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఆ రోజైతే సన్సెట్ ఎంత బాగుందో అసలు, చాలా బాగా అనిపించింది అసలు. అలా నేను బెడ్షీట్ వేద్దామని ఇలా బెడ్ కాడ నించోగానే నాకు విండోలో నుండి అలాగ అనిపించింది అన్నట్టు, చాలా బాగుండే అసలు. అందుకని ఇంకా మీకైతే చూపించాను. ఇది ఇంకా విండోలోకి వెళ్ళైతే ఇంకా బాగా అనిపిస్తుంది అన్నట్టు, అందుకని ఇంకా మీకు జూమ్ చేసి అయితే చూపించాను. ఇంకా మా రిషి ఈ మధ్య అయితే ఇలా మాది చిన్నగా గల్లీ అయితే ఉంది, అంటే ఏమంటారు బాల్కనీ అయితే ఉంది. సో ఆ దాంట్లో అయితే ఇలా చిన్నగా టేబుల్ లాగా వేసుకొని దాని మీద కూర్చొని అయితే రాసుకుంటున్నాడు అన్నట్టు. మంచి మామిడి చెట్టు ఇంకా వేప చెట్టు అవన్నీ అయితే ఉన్నాయి కదా మా ఇంటి ముంగట. మంచి వాటి గాలికి వాడు ఎంజాయ్ చేసుకుంటే ఆడ కూర్చొని అయితే మంచిగా రాసుకుంటాడు. కొంచెం మస్కిటోస్ వస్తాయన్న బాధ కూడా లేదు, ఎందుకంటే మేము ఇలా విండోస్ అయితే పెట్టించాం కదా. ఇంకా విండోస్ క్లోజ్ చేస్తే ఏవి రావన్నట్టు. ఇంకా వాడైతే అక్కడనే కూర్చుంటున్నాడు ఈ మధ్య. ఇంకా వాళ్ళ నాయనమ్మ అయితే అంశు వాళ్ళ నాయనమ్మ అయితే ఫ్రూట్ అయితే ఒలిసేస్తుంది అన్నట్టు. ఆరెంజ్ ఇంకా ఆరెంజ్ అయితే తింటున్నారు. ఆరెంజ్ కాదు, బత్తాయి పండ్లు అయితే వస్తున్నాయి కదా ఈ మధ్య మనకు. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.